మేడం మన తెలంగాణ ప్రజలకి ఉమెన్స్ కమిషన్ అంటే ఏంటి, వాళ్ళు ఏం వర్క్ చేస్తారు, ఎవరు మీ దగ్గరికి రావచ్చు అనే బేసిక్ క్వశ్చన్సే నేను అడుగుతాను. సో మేడం, అసలు ఉమెన్స్ కమిషన్ అంటే ఏంటి, ఇది ఎక్కడ ఉంది, ఎవరికి యూజ్ అవుతుంది, ఉమెన్స్ అంటే ఎవరు రావచ్చు మీ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి? చాలామందికి మహిళా కమిషన్ అంటే ఏంటి అని మీరు అన్నట్టుగా చాలామందికి కొంతకాలం వరకు అసలు తెలియదు. ఆ కొంతకాలం తర్వాత ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్కి తెలుసు, అవును ఒక మహిళా కమిషన్ అనేది ఉంది, మనం అప్రోచ్ అవ్వచ్చు అని. కానీ ఎవరిని ఉద్దేశించి మహిళా కమిషన్ పెట్టామో వాళ్ళ వరకు చేరడానికి మాత్రం టైం పట్టింది. అది అందరం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మహిళా కమిషన్ అనేది మహిళలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి, మా బాధను మేము ఎవరికి చెప్పుకోవాలి అని అర్థం కాని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ మీరు ఏ సమస్య అయినా సరే మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము, కావాలన్నప్పుడే మీరు ఓకే అంటేనే బహిర్గతం చేస్తాము. మీకు లీగల్ కౌన్సిలర్ కావాలా, లేకపోతే సైకలాజికల్ మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా దాని గురించి ఏమన్నా కావాలా, లేదంటే సోషల్ సెక్యూరిటీ కావాలా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మహిళా కమిషన్కి వస్తే ఒక తల్లి ఒడిలోకి వెళ్తే ఎంత సేఫ్గా సెక్యూర్డ్గా ఒక మహిళ అనుకుంటుందో అలాంటిది మహిళా కమిషన్. సూపర్ మేడం. మేడం, ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు రావచ్చు మీ దగ్గరికి? యూజువల్గానైతే 18+ నుండి మొదలు పెడితే ఇంకా సీనియర్ సిటిజన్స్ వరకు ఎవరైనా కానీ మహిళా కమిషన్ రావచ్చు. కానీ మీరు 18 years వరకు ఆగలేదు, ఎందుకంటే స్కూల్స్ కాలేజీలు కూడా రైట్ చేసి వాళ్ళ హక్కుల కోసం, ముఖ్యంగా నేను చూసిన వీడియోస్లో మేడం హాస్టల్స్లో సీసీ కెమెరాలు పెట్టిన బాత్రూమ్స్లో ఇవి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు. నిజంగా మీరు ఒక దేవతలాగా మేడం ఉమెన్స్ కమిషన్ రైట్ చేసింది అంటే వాళ్ళకు ఒక సేఫ్ రిప్రజెంటేటివ్ పర్సన్ లీగల్గా వచ్చారు, ఆథరైజ్డ్ పర్సన్ వచ్చారు అనేసరికి మీరు ఇక్కడ ఏజ్ లిమిట్ చూడలేదు. సో ఏంటి, దానికి ఏమన్నా రీజన్ ఉందా? ఒకటే నాకు అర్థమైనంత వరకు నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 25 years నుండి పబ్లిక్ లైఫ్ చూస్తున్నాను. చాలామందిని చూశాను, వాళ్ళకి నిజంగా సమస్య వచ్చినప్పుడు ఎక్కడ చెప్పాలో సతమతం అయిపోతుంటారు, ఎవరికి చెప్పాలి.